హలో గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ. ఎన్నికల టైం వచ్చేసింది. అంటే మన ప్రతినిధులని పార్లమెంట్కి పంపించడానికి ఎన్నుకునే టైం కూడా వచ్చేసినట్లు లెక్క. ఇప్పుడు మనం మన బెస్ట్ ప్రతినిధిని ఎట్లా పంపించాలి, అసలుకి ప్రాసెస్ ఏంటిది అని తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎట్లా ప్రాసెస్ ఏంటిది అంటే ఓటర్ ఐడి కార్డు తీసుకెళ్ళి పోలింగ్ బూత్లో ఈవీఎం మీద గుద్ది రావడం కాదు. దాని గురించి మాట్లాడట్లేదు నేను. మీకున్న లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్లో మీరు బెస్ట్ క్యాండిడేట్ని ఎట్లా ఎన్నుకోవాలి. ఇక్కడ మెయిన్గా నేను క్యాండిడేట్ గురించే మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే మీరు చూసుకుంటే మన పార్లమెంటరీ డెమోక్రసీ సిస్టమ్ అయినా కూడా ఈ మధ్య ప్రెసిడెన్షియల్ డెమోక్రటిక్ సిస్టమ్ లాగా అయిపోయింది. అంటే ఏంటంటే సీఎం పేరో పిఎం పేరో చూసి మనం ఓట్లు వేస్తున్నాం. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు 543 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలల్లో మనం బెస్ట్ పీపుల్ని ఎన్నుకొని అడిగి పంపిస్తే దాంట్లో ఉన్న బెస్ట్ పీపుల్ అందరు కలిసి వాళ్ళలోనే ఒక బెస్ట్ పర్సన్ని వాళ్ళ లీడర్లుగా ఎంచుకొని వాళ్ళని పిఎం చేసుకుంటారు. ఇప్పుడు మనం అందరూ కరప్ట్ పీపుల్ని పిఎం ముఖమో సీఎం ముఖమో చూసి పంపిస్తే వాళ్ళు కరప్షన్కి అగేన్స్ట్ ఎట్లా ఫైట్ చేస్తారు? వాళ్ళ దగ్గర పదవి ఉన్నా కూడా వాళ్ళు కరప్షన్ అగేన్స్ట్ ఫైట్ చేస్తే వాళ్ళ పదవి పోతుంది అన్నట్టే కదా. ఎందుకంటే కరప్ట్ వాళ్ళందరూ వాళ్ళ దగ్గరనే ఉన్నారు కదా. అందుకే యాజ్ సిటిజన్స్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే మన కాన్స్టిట్యున్సీలో ది బెస్ట్ పర్సన్ని పంపించాలి. ఎవరైతే ఆనెస్ట్గా ఉంటారో, ఎవరైతే ఇట్లా జమీందారులు గారో, ఎవరైతే నిజంగానే సేవాభావంతో రాజకీయాలకు వచ్చిర్రో, ఎవరైతే కరప్ట్ కాదో, ఎవరైతే ప్రజలతో నుండి నిజంగానే వాళ్ళకి ప్రాతినిధ్యం వహించడానికి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటూ ఉంటారో, ఊరికూరికి కలుస్తూ ఉంటారో, మనల్ని మన మధ్యలోనే ఉంటారో వాళ్ళని ఎన్నుకోవాలి మనం. సో ఇట్లా ఎన్నుకోవాలి అంటే మనకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మీకు అది ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తాను. ప్లీజ్ అబ్జర్వ్. మన కాన్స్టిట్యున్సీలో ఉన్న బెస్ట్ క్యాండిడేట్ ఎవ్వరు అని మనం తెలుసుకోవాలి అంటే ఎలక్షన్ కమిషన్ దానికోసం మనకి కొన్ని వ్యవస్థలు చేసింది. ఆన్లైన్లో ఒక వెబ్సైట్ తయారు చేసింది, affidavit.eci.gov.in. అక్కడికి పోతే మనం మన క్యాండిడేట్స్ ఎవరు బెస్ట్ అని చెప్పి వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. దాని గురించే నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను, ఎట్లా ఆ వెబ్సైట్కి వెళ్ళాలి, ఆ వెబ్సైట్ని ఎట్లా యూజ్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి చూడండి. సో ఇప్పుడు మీరు ఈసీఐ వెబ్సైట్కి వెళ్ళంగానే affidavit.eci.gov.inకి వెళ్ళంగానే ఇక్కడ మీకు క్యాండిడేట్ అఫిడవిట్ మేనేజ్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ మీరు జనరల్ ఎలక్షన్ 2024 అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ జనరల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పార్లమెంటరీ ఎన్నికల కోసం చూస్తున్నాం కాబట్టి. ఇక్కడ మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత మన కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఫిల్టర్ చేయాలి. ఇక్కడ నేను తమిళనాడు గురించి ఎందుకు చూపిస్తున్నా అంటే తమిళనాడు ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మీరు సపోజ్ చెన్నై సౌత్ అని సెలెక్ట్ చేసుకున్నారు. చెన్నై సౌత్ అని సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఫిల్టర్ అని వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మొత్తం వాళ్ళు 63 అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక పర్సన్ మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా వేయచ్చు. ఒక వ్యక్తి 2-3 అప్లికేషన్స్ కూడా వేయచ్చు. అందులో 54 అప్లికేషన్స్ యాక్సెప్ట్ అయినాయి. దాని తర్వాత 9 రిజెక్ట్ అయినాయి. దాని తర్వాత విత్డ్రా ఎవరు చేసుకోలేదు. చివరిగా 41 మంది కంటెస్ట్ చేస్తున్నారు. మీరు ఆ కంటెస్టింగ్ దాని మీద క్లిక్ చేస్తే ఎంతమంది కంటెస్ట్ చేస్తున్నారు మన కాన్స్టిట్యున్సీలో అన్న విషయం మీకు వచ్చేస్తుంది. అది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఎండ్ ఆఫ్ ఏప్రిల్ 29కి యాక్టివేట్ అవుతుంది. సో అప్పుడు దాకా మనం ఆగాలి. కానీ నేను ఈ వీడియోని దానికంటే ముందు రికార్డ్ చేస్తున్నాను కాబట్టి అందుకే మీకు తమిళనాడు పెట్టి డెమో చూపిస్తున్నా. ఇప్పుడు లెట్ మీ గో టు మై కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో నా కాన్స్టిట్యున్సీ పేరు సికింద్రాబాద్. సో సికింద్రాబాద్కి వెళ్ళి నేను ఫిల్టర్ వచ్చితే ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ 13 అప్లికేషన్స్ వేసినారు. ఈ 13 అప్లికేషన్స్లో మీరు చూసుకుంటే కొన్ని మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే పద్మారావు టీ భారత్ రాష్ట్ర సమితి నుంచి 2 అప్లికేషన్స్ వేసినారు. అది ఎందుకు వేస్తారంటే అట్లా మల్టిపుల్ అప్లికేషన్స్ ఒకవేళ ఏమన్నా దాంట్లో తప్పు ఉంటే ఆ తప్పును సరిదిద్దుకోవచ్చు. అప్లికేషన్ యాక్సెప్ట్ కావాలి, ఫస్ట్ టైం వేసిన దాంట్లో ఏమైనా తప్పులు వస్తే సెకండ్ టైం యాక్సెప్ట్ అవుతుందని అట్లా చేస్తారు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంకా అప్లికేషన్స్ ఇంకా నడుస్తున్నాయి. అందుకే ఇక్కడ యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ అని ఏం కనిపించట్లేదు. సో అది అయిన తర్వాత మీరు చూస్తే అక్కడ కంటెస్టింగ్ అవి కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం అక్కడ ఉన్న వాళ్ళ అఫిడేవిట్ గురించి చూద్దాం. అసలు అఫిడేవిట్ అంటే ఏంటిదంటే ఒక క్యాండిడేట్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అఫిడేవిట్లో పెడతారనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే జి కిషన్ రెడ్డి అని ఉంది. అక్కడ మీరు అది ఓపెన్ చేస్తే ఇక్కడ ప్రైమరీగా మీకు ఫస్ట్ డీటెయిల్స్ ఏమొస్తుంది అంటే ఆయన పేరు, వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ ఇంటి అడ్రస్, ఏజ్, జెండర్ ఇవి వచ్చేస్తాయి. దాని తర్వాత మీరు వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. అఫిడేవిట్లో వాళ్ళ గురించి వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి అంటే మీరు డౌన్లోడ్ అని వస్తండి. డౌన్లోడ్ వస్తే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్ చాలా పెద్దగా ఉంటుంది. ఆబ్వియస్లీ మీరు మొత్తం చదవాలనుకుంటే చదవచ్చు. నేను మీకు బేసిక్గా పీడిఎఫ్ ఎట్లుంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన పేరు,
దాని తర్వాత ఆయన మొబైల్ నంబరు, ఆయన ఈమెయిల్ ఐడి, ఆయన సోషల్ మీడియాలో ఎక్కడ అవైలబుల్ ఉంటారు అని చెప్పి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ ఐటీ రిటర్న్స్ ఏంటి లాస్ట్ ఇయర్స్లో, వాళ్ళ వైఫ్ ఏంటి, వాళ్ళ డిపెండెంట్ ఏంటివి అని కూడా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత కోర్టు కేసుల గురించి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి మీద ఏం కోర్టు కేసులు లేవు కాబట్టి ఆయన నాట్ అప్లికేబుల్ అని చెప్పి రాసినారు. కానీ ఇదంతా కాకుండా మీరు ఒక సమరీ చూడాలి లాస్ట్కి అని అనుకుంటే, మీరు ఒకవేళ లాస్ట్ పేజ్కి వెళ్తే అక్కడ యాబ్స్ట్రాక్టర్ ఉంటుంది. ఈ యాబ్స్ట్రాక్ట్లో మీకు క్లియర్గా ఒక సింగిల్ వ్యూ కనిపిస్తుంది అనమాట. మొత్తం డాక్యుమెంట్లు ఉన్నది ఒక బేసిక్ వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఇల్లు ఏంటిది, ఇల్లు అడ్రస్ ఏంటిది, కాన్స్టిట్యున్సీ ఏంటిది, పార్టీ ఏంటిది, వాళ్ళ లాస్ట్ ఇయర్ ఐటీ రిటర్న్స్ ఎంత మీరు చూసుకుంటే, దాని తర్వాత వాళ్ళ టోటల్ అసెట్స్ ఎన్ని. ఇప్పుడు ఆయన ఇక్కడ 69 లక్షల చిల్లర ఆయన అసెట్స్ అంటున్నాడు. వాళ్ళ వైఫ్దేమో 3,84,00,000 అంటున్నాడు. వాళ్ళ పాపది ఇంకా వాళ్ళ బాబుది అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. డిపెండెంట్స్ అన్నారు, డిపెండెంట్ 1, డిపెండెంట్ 2, వాళ్ళ ఆస్తులు కూడా అక్కడ డిక్లేర్ చేసినారు. అట్లనే అది కాకుండా ఇమ్మూవబుల్ అసెట్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి కార్లు ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా, బిల్డింగ్లు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, వాటి గురించి అనమాట. సో దాని గురించి కూడా వాళ్ళు డిక్లేర్ చేసినారు మీరు అక్కడ చూసుకుంటే. దాని తర్వాత కింద లయబిలిటీస్ ఉంటాయి, అంటే వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయని కూడా వాళ్ళు డిక్లేర్ చేస్తారు. దాని తర్వాత లాస్ట్కి వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటిది. సో ఇక్కడ కిషన్ రెడ్డి గారు హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ టూల్ డిజైన్ అని చెప్పి రాసినారు. సో ఇట్లా మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ గురించి మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పద్మారావు గారి గురించి చూద్దాం. ఇప్పుడు పద్మారావు గారి అఫిడేవిట్ మనం ఓపెన్ చేస్తే ఇట్లనే డౌన్లోడ్ చేసుకొని అక్కడ నేను డైరెక్ట్ మీకు డైరెక్ట్ అబ్స్ట్రాక్ట్ చూపిస్తున్నా. ఇక్కడ మీరు చూసుకుంటే ఆయన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ భారత రాష్ట్ర సమితి ఒక కేసు ఉందని చెప్పినారు. ఇప్పుడు ఒక కేసు ఉందనగానే ఆ కేసు డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కేసుల సెక్షన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కేసుల సెక్షన్ ఉంది చూడండి. క్రిమినల్ కేసెస్ ఆర్ పెండింగ్ అగేన్స్ట్ మీ ఎస్ అని రాసి ఆయన ఎఫ్ఐఆర్ నంబర్ ఏంటిది అని చెప్పి రాసి వాటి డీటెయిల్స్ అక్కడ రాస్తున్నారు. దాని తర్వాత అక్కడనే మీరు చూసుకుంటే అసలు ఆ కేసు ఎందుకు ఉందన్న డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఓకే, సో మీరు అవి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట, వాళ్ళ మీద ఉన్న కేసు ఎట్లాంటిది అన్న విషయం కూడా మీకు అర్థమవుతుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మళ్ళీ ఇక్కడ ఆయన అసెట్స్ చూడొచ్చు, ఆయన ఐటీ రిటర్న్స్ చూడొచ్చు, తర్వాత ఆయన మూవబుల్ అసెట్స్ ఎన్ని, ఆయన ఇమ్మూవబుల్ అసెట్స్ ఎన్ని, వాళ్ళ వైఫ్ ఎన్ని, వాళ్ళ మీద ఏమైనా డిపెండెంట్స్ ఉంటే ఆ డిపెండెంట్స్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ విషయాలు అక్కడ రాస్తారనమాట. వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, వాళ్ళ లోన్ డీటెయిల్స్ కూడా రాస్తారు. ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ రాసినారు. ఆయన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినా అని చెప్పి ఆయన రాసినారు అక్కడ 1975లో. సో ఇట్లనే మీరు చూసుకుంటే ఇంకా ఇప్పుడు ఇక్కడ ఎవరో ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారు, మొహమ్మద్ అబ్దుల్ అజీమ్ అంట. ఆయన అబ్స్ట్రాక్ట్లో ఆయన ఏం రాసినారంటే సో ఆయన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు, ఆయన టోటల్ మూవబుల్ అసెట్స్ 2,10,000 ఉన్నది, ఆయన మీద లయబిలిటీస్ 1,70,000 ఉన్నది, ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఫెయిల్ అని రాసినారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి కూడా చూసుకుంటే సోషలిస్ట్ పార్టీ అని చెప్పి ఎవరో క్యాండిడేట్ ఉన్నారు సోషలిస్ట్ పార్టీ నుంచి. ఇప్పుడు ఆమెది చూసుకుంటే మీరు ఆమె ఏం రాసినారు అంటే సో ఆమె లాస్ట్ ఇయర్ ఐటీ రిటర్న్స్ గురించి రాసినారు. దాని తర్వాత ఆమె మూవబుల్ అసెట్స్ మొత్తం 8 లక్షల చిల్లర ఉంది, దాని తర్వాత ఇమ్మూవబుల్ అసెట్స్ 35 లక్షలు ఉంది. వాళ్ళ హస్బెండ్ది కూడా ఆమె రాసినారు, ఆమె ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా రాసినారు. చివరిగా మీరు ఏం చేయొచ్చు అంటే మన April 29 తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అని చెప్పి పెట్టి ఎవరెవరు కంటెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆ కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్ అందరి అఫిడేవిట్లు మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్న అఫిడేవిట్లలో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ క్షుణ్ణంగా చూడండి. అంటే వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటిది, వాళ్ళ మీద కేసులు ఎన్ని, వాళ్ళ మీద అసెట్స్ ఎన్ని, వాళ్ళ మీద లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూస్తే మీకు ఒక జనరల్ ఐడియా వచ్చేస్తుంది. ఒక మనిషి ఎట్లాంటోడు, ఒక మనిషి ఎట్లాంటిది అన్న ఒక జనరల్ ఐడియా మీకు వచ్చేస్తుంది. ఈ జనరల్ ఐడియా మీకు వచ్చిన తర్వాత అప్పుడు మీరు వాళ్ళ మేనిఫెస్టోలు చూడండి. ఇప్పుడు బీజేపీ పార్టీ అయితే, కాంగ్రెస్ పార్టీ అయితే, పెద్ద పెద్ద పార్టీలు అయితే వాళ్ళకి ఆల్రెడీ మేనిఫెస్టోలు రిలీజ్ చేసి ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఏదైనా పార్టీ నుంచి లేదనుకోండి, ఇండిపెండెన్స్ అయితే ఇండిపెండెన్స్ కూడా ఏదో ఒక సోషల్ మీడియా వెబ్సైట్లో ఎక్కడో చూడ ఉంటుంది. ఇక్కడ ఒక్క విషయం మీరు ఆలోచించండి, ఒకవేళ 40 మంది 35 మంది మీ దగ్గర కంటెస్ట్ చేస్తున్నారు అనుకోండి,
మీరు కేవలం ఒకటో రెండో క్యాండిడేట్స్ గురించి ఆలోచించి వేరే వాళ్ళకి ఓట్లు వేయకపోవడం అన్యాయం. ఎందుకంటే అందరి దగ్గర పైసలు ఉండవు కదా, మీ దగ్గరికి వచ్చి రీచ్ అవుట్ కావడానికి. అందరు రిచ్ పార్టీలు ఉన్నారు కదా. ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి, పైసలు లేని క్యాండిడేట్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ప్రతి ఓటర్ని రీచ్ అవుట్ కావడానికి, అంతే రెస్పాన్సిబిలిటీ ప్రతి ఓటర్కి కూడా వాళ్ళ క్యాండిడేట్ని రీచ్ అవుట్ కావడానికి ఉంటుంది. అక్కడ వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ ఈమెయిల్ ఐడి అని పెడుతున్నారు కదా. ఇప్పుడు మీకు ఎవరైనా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇంట్రెస్టింగ్ అనిపించినారు అనుకోండి, ఎవరైనా లేకుంటే చిన్న పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ ఇంట్రెస్టింగ్ అనిపించినారు అనుకోండి, మీరే వాళ్ళకి కాల్ చేయండి. దే విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు యాక్చువల్లీ రిసీవ్ కాల్స్. వాళ్ళకి కాల్ చేసి ఇట్లా నేను మీ అఫిడవిట్ చూసిన, ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీ అజెండా ఏంటిది చెప్పండి, మీ మేనిఫెస్టో ఏంటిది చెప్పండి అని చెప్పి మీరు అడిగితే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది వినండి. ఇట్లా అన్నీ విన్న తర్వాత ఈవెన్చువల్లీ మీ పొలిటికల్ ఐడియాలజీ ఏంటిది, మీ వాల్యూ సిస్టమ్ ఏంటిది, మీరు పంపించేటోళ్ళు నిజంగానే మంచోళ్ళ, వాళ్ళు ఆనెస్ట్గా ఉన్నారా, ఆల్ట్రూయిస్టిక్ సెల్ఫ్లెస్గా ఉన్నారా, వాళ్ళు సేవాభావంతో వచ్చినారా, వాళ్ళ దగ్గర వాళ్ళు పైసలు సంపాదించుకోవడానికి వచ్చినారా, లేకుంటే నిజంగా సేవ చేయడానికి వచ్చినారా, ఇవన్నీ ఆలోచించి అప్పుడు ది బెస్ట్ క్యాండిడేట్ని మీరు పంపించండి. ఎవరైనా అసలుకి ది బెస్ట్ క్యాండిడేట్ లేరనుకోండి మీ కాన్స్టిట్యున్సీ, అప్పుడు నోటాకు ఓట్ వేయండి. కానీ మీ ఐడియాలజీ ఇంకా మీ వాల్యూ సిస్టమ్ ఇట్లా నిజంగానే మంచోళ్ళ, ఈ విషయం మీద మాత్రం మీరు కాంప్రమైజ్ కాకండి. సో ఫైనల్లీ ఇక్కడ నేను వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీరు అందరు తప్పకుండా May 13కి ఓటేస్తారని ఆశిస్తూ, జై హింద్.